ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. దానికి ముందుగా తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే, వందనాలు కూడా అంటలే. దేవుడి మిమ్మల్ని అందరిని మంచిగా దీవించునుగాక. ఈరోజు వాక్య భాగము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం మదర్స్ డేగా ఏర్పాటు చేయటం జరిగింది. తల్లి పదవితో స్త్రీ సంపూర్ణతను సంచరించుకుంటుంది. తల్లి పదవి దేవునితో సమానమైనది. అందుకే దేవుడు తనను తాను తల్లితో దేవుడు పోల్చుకున్నట్లుగా మనము యెషయా గ్రంథము 66:13 చదువుకున్నాం. కనుక తల్లికి దేవునికి ఉన్నటువంటి పోలికలను గురించి మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో దేవుడు తనను తాను ఒక తల్లితో పోల్చుకున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యములో కొన్ని కారణాలు ఉన్నాయి. దీనిలో మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే, తల్లి తన గర్భములో బిడ్డలను నిర్మిస్తుంది. తల్లి తన గర్భములో బిడ్డలను నిర్మిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, తల్లి తన గర్భములో బిడ్డలను నిర్మిస్తుంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని దేవుడు నిర్మించాడు. ఇద్దరు నిర్మించేవాళ్లే. దేవుడేమో నేల మట్టితో నరుని నిర్మిస్తే, తల్లేమో తన గర్భములో ఒక బిడ్డకు రూపాన్ని ఇస్తుంటుంది. అందుకే దేవుడు తల్లితో పోల్చుకున్నాడు. అందుకే దేవుడు తల్లితో పోల్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు తన సొంత చేతులతో మానవుని నిర్మించాడు. దేవుడే మనందరికి కూడా ప్రథమ తల్లి అయి ఉన్నాడు. మనందరికి ప్రథమ తల్లి ఎవరు? దేవుడే. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, తల్లి ప్రసవం ద్వారా బిడ్డకు ఈ భూమి మీద జీవాన్ని ఇస్తుంది. తల్లి ప్రసవం ద్వారా ఈ భూమి మీద బిడ్డకు జీవాన్ని ఇస్తుంది. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుదాం. ఎలాగనగా హల్లెలూయా, ప్రతిదానికి అంతే కదా. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జీవము కలిగినటువంటి ప్రతి వానికి కూడా తల్లి ఎవరు? అవ్వమ్మ గారు. జీవము కలిగిన ప్రతిదానికి తల్లి ఎవరంటే దేవుడు. హల్లెలూయా. కనుక మనము ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఒదగ నరుడు, అంటే దేవుడు జీవం పోస్తున్నాడు. తల్లి కూడా ఏం చేస్తుంది?
తన బిడ్డకు జీవం పోస్తుంది కదా. ఈ భూమి మీద ఆ బిడ్డకు మంచి జీవితాన్ని, ఒక మంచి బ్రతుకునివ్వటానికి తల్లి కారుకురాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దేవుడు తల్లిని పోల్చుకున్నట్లుగా మనకు బైబిలు తెలియజేస్తూ ఉంటుంది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే తల్లి పోషిస్తూ ఉంది. తల్లి బిడ్డను పోషిస్తుంది. నిర్గమాకాండము 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషేకు తల్లి ఏమిచ్చిందన్నమాట? పాలు ఇచ్చి పెంచింది కదా. మోషే యొక్క తల్లి ఏం చేసింది? పాలు ఇచ్చి ఆ బిడ్డను పెంచినట్లుగా బైబిల్ చెబుతుంది. ఇక్కడ మనం ఒక మాటను మేము ముందుకు తీసుకొస్తాను. తన బిడ్డను బ్రతికించుకోవటానికి జమ్ము పెట్టి తయారు చేసింది. ఆ బిడ్డ మరలా తిరిగి బ్రతకటానికి తల్లి పాలను మరలా ఎవరింట్లో? ఫరో ఇంట్లోనే. ఆయన ఫరో ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి ఆ బిడ్డను ఫరో కుమార్తెగా పెంచలేదు, ఫరో మనవడుగా పెంచలేదు, ఆయన్ని ఒక ఐగుప్తుడిగా పెంచలేదు, ఒక హెబ్రీయుడుగానే దేవుని బిడ్డగానే పెంచింది. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి బాధ్యత. మన బిడ్డలు ఎక్కడున్నప్పటికీ మన బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి? దేవుని బిడ్డలుగా పెంచాలి. ఇది మన బాధ్యత. మనకు తెలుసు దేవుడు ఏంటేంటో, మన బిడ్డలకు తెలియదు. తెలియని వారికి తెలిసిన వాళ్ళు ఏం చేయాలంటే తెలిసిన దేవుని గురించి చెప్పాలి. అందుకే నీ బిడ్డలకు నువ్వు మంచంలో కూర్చున్నప్పుడు, పండుకునేటప్పుడు, నడుస్తున్నప్పుడు చెప్పమని చెబుతుంది. తెలిసిన విషయాలు నువ్వు చెప్పకపోతే ఎవరు తెలుసుకుంటారు? తెలిసిన సత్యాన్ని నువ్వు చెప్పకుండా నీతో పాతిపెట్టేస్తే నెక్స్ట్ తరానికి ఆ జీవం కలిగిన సందేశం ఎలా వెళుతుంది? మీకు అర్థమవుతుందా? లోకం స్థితి నీ పిల్లల కంటే ముందు నీకు తెలుసు. నువ్వు చెప్పాలి. ఏ స్నేహం మంచిదో, ఏది మంచిది కాదో, ఏ స్థలం మంచిదో, ఏది మంచిది కాదో, ఎక్కడికి వెళితే నీకు మంచిదో మన పిల్లలకి మనము బాలుడు నడవలసిన త్రోవల వారిని వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి చెప్పాలి. మన దైవ సన్నిధి గురించి చెప్పాలి. ఎక్కడైతే ఏముందలే బతుకుతున్నాడుగా అని మనం వదిలేయొద్దు. అలాగనే నీవు ఏ సన్నిధినైతే నీవు ఇష్టపడుతున్నావో ఆ సన్నిధిలో నా పిల్లలు కూడా ఉండాలి. దావీదు అదేగా కోరుకున్నది, నిత్యము నీ సన్నిధానములో నా బిడ్డలు ఉన్నట్లుగా. ఒకవేళ ఎవరైనా వచ్చి దేవుడు చూపించాడు నిన్ను మా సన్నిధికి రమ్మని అని అన్నారు అనుకోండి, మనం ఏమన్నాలంటే మేము ఒక సన్నిధికి వెళుతున్నాం, మేము కూడా దైవ సన్నిధికి వెళుతున్నాం, అక్కడ మాకు కూడా దేవుడు ఉన్నాడు మనం చెప్పాలి. మనం కొన్ని మాయ మాటలకి కొన్నిటికి మనం ఏమైపోతున్నామంటే మనము ఆకర్షితులు అవుతున్నాం. కనుక నా జీవితాలలో ఇప్పుడు అన్న ఉంది, తన కుమారుని ఎక్కడ పెంచింది? ఆమె ఎక్కడికి వెళ్ళింది? అక్కడికే వెళ్ళింది. అక్కడే ఆమె ఏం చేసింది? తన బిడ్డను అక్కడే పెంచుకుంది. మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, ఇంకొకరు చోట, ఎక్కడెక్కడో మన జీవితాలు. ఇది ఎలాగూ? కనుక నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. దేవునితో మనం ఉండాలి, దేవునితో మనం సాంగత్యం చేయాలి, మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనిపించాలి. ఎక్కడైతే ఏమైందో దేవుని సన్నిధే కదా అని చెప్పేసి మనం ఉండటానికి వీల్లేదు. జాగ్రత్త. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే జీవం కలిగినటువంటి ప్రతిదానికి ఆ అవ్వము ఏ విధముగా తల్లి అయినదో అట్లాగే దేవుడు కూడా ఏమిటనమాట, ప్రతిదానికి కూడా ఆయన తల్లి అయి ఉన్నాడు. జీవము కలిగిన ప్రతిదానికి కూడా దేవుడు తల్లివై ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే తల్లి పోషించేదిగా ఉంది. తల్లి ఎలా ఉన్నది? పోషించేదిగా ఉన్నది. మనకు నిర్గమాకాండములో 2వ అధ్యాయము
29వ వచనంలో మనం చూసాం. ఆ తల్లి ఏం చేసిందనమాట, పాలు ఇచ్చి ఆ బిడ్డను ఏం చేసింది, పెంచింది. ఎలా పెంచింది? లోకంలో బలవంతుడుగా కాదు, దేవునిలో బలవంతుడుగా. లోకములో సకల విద్యలు అభ్యసించేవాడుగా కాదు, దేవుని సత్య విషయములో అన్నిటినీ తెలుసుకుని ఏది సత్యమో ఆ మార్గములో నడుచుకునేవాడిగా తల్లి పెంచింది. మనం పెంచాలి, మన పిల్లలను జ్ఞానముతో పెంచాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి సంతానము ఇది నీ సంతానము కాదు, దేవుని సంతానం. ఆ దేవుని సంతానాన్ని పెంచటానికి దేవుడు ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక నువ్వేం చేయాలో తెలుసండి, దేవుని దగ్గర దేవునికి ఇచ్చేటువంటి ప్రతి పనిని నమ్మకంగా మనము చేయాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేయగలుగుతామో దేవుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. మనకు బైబిల్లో ఒక మాట ఉంది, బైబిల్లో కాదు లోకంలో ఒక సామెత ఉంది. ఆ సామెత ఏంటంటే, పశువు తల్లి పశువు చేలో మేస్తే ఆ చిన్న పశువు బిడ్డ గట్టి మీద మేయదు. తల్లి ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. తండ్రి ఎక్కడుంటే అని ఉందా అన్నారా? తల్లి ఎందుకని అంటే తల్లికి బిడ్డకు అంత రిలేషన్, అంత సంబంధం ఉంది. ఎక్కడైనా బిడ్డ ఉండాలంటే తల్లి ఉందా లేదో చూస్తాడు చిన్నపిల్లగా. తండ్రి ఉండాడో లేదో చూడడు. తల్లి ఉంటే ఏ ఇంట్లో అయినా ఏ స్థలంలోనైనా ఎక్కడైనా ఆయన ఉంటాడు. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాడు. ఎప్పుడు లేచినా తల్లి ఉందా లేదు చూసుకుంటాడు, తండ్రి ఉండాడో లేదు చూసుకోడు. అంటే తల్లికి బిడ్డకు అంత రిలేషన్ ఉంది, సంబంధం ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక్కని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అందుకే బైబిల్ చెప్పేది ఏంటంటే, తల్లి ఏం చేయాలి? కుటుంబాన్ని కట్టాలి. జ్ఞానవంతురాలు కట్టాలి. కట్టాల్సిన బాధ్యత ఎవరికి అప్పగించాడు? తల్లికి ఇచ్చాడు. అంతే తప్ప కట్టమన్నాడు కదని నమ్మి భర్త డబ్బులేని తీసుకొస్తుంటే ఆ కసిని దాచుకుని కసిని ఇంట్లో ఖర్చు పెట్టి, ఇది మా పుట్టింటోళ్ళు కొన్నారు, ఇది మా పుట్టింటోళ్ళు చేయించారు, ఇది మాది, ఇట్లా మనం ఎప్పుడు కూడా నమ్మిన భర్తను మోసం చేయొద్దు. అలా నీ ప్రవక్తనుంటే మార్చుకోండి. ఎందుకనంటే నీ ద్వారా దేవుని చిత్తము లోకములో నెరవేర్చబడాలి. అందుకు దేవుడు నిన్నేం చేశాడు? జీవము కలిగిన ప్రతిదానికి ఆ తల్లిగా ఆయన స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన స్థానాన్ని నీకు ఇచ్చాడు. ఆయన స్వరూపమును ఏదైతే చేశాడో ఆ స్వరూపమును నీ ద్వారా మన లోకానికి అందించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వరూపాన్ని మట్టికిస్తే మరలా ఆ స్వరూపమును దేవుడు నీ ద్వారా మనుషునికి ఇవ్వాలి. ఎంత గొప్ప కృప చూడండి. దేవుడు నిన్ను తక్కువ చేయలేదు, చాలా ఉన్నతమైన వాడిగా నువ్వు చేశాడు. అందుకే నీ కుటుంబ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, పొట్టల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కరా. అంటే దేవుడు కూడా మనల్ని పోషిస్తున్నాడు. అందుకే ఒక్కని తల్లి ఆదరించినట్లు నేను ఆదరిస్తాను. బిడ్డకు ఏ చిన్న బాధ వచ్చినా తల్లి ఆదరిస్తుంది. చిన్నకి ఏ కొంచెం ఆకలేసినా తల్లి ఆదరిస్తుంది. చిన్నకి బిడ్డకి ఏ భయం వచ్చినా ఆ తల్లి ఆదరిస్తుంది. అవునా? అదే తల్లికి ఉన్నటువంటి ఆ బంధము చాలా ఉన్నతమైనది అనేది బైబిల్ మనకు చెబుతూ ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆదరించేవాళ్ళు ఉండాలా, పాడు చేసేవాళ్ళు ఉండాలా? అది హల్లెలూయా. 4వదిగా మనం చూస్తే, తల్లి తన బిడ్డ యొక్క ప్రాణాన్ని తల్లి తన యొక్క బిడ్డను ప్రాణ సమానముగా ప్రేమిస్తుంది.
తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుంది? తన ప్రాణ సమానముగా ప్రేమిస్తుంది. అవసరమైతే తన బిడ్డకి ఏదైనా కష్టం వచ్చిందంటే తన ప్రాణాన్నే ఆ బిడ్డకు అడ్డేస్తుంది. తల్లి చూస్తూ ఉండగా తన బిడ్డకు ఏ చిన్న బాధ వచ్చినా తల్లి తట్టుకోలేదు. వాక్యముల నుండి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం. చదవమ్మా, చదవండి. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 2 తల్లులు ప్రసవించారు. ఒక తల్లి నిద్రమత్తుతో బిడ్డను చంపేసుకుని ఏం చేసింది? ఆ చచ్చిపోయిన బిడ్డను తీసుకువెళ్ళిపోయి ఆ బ్రతుకున్నటువంటి ఆ తల్లి దగ్గర వేసి ఆ బ్రతుకున్న బిడ్డను తీసుకొచ్చి ఈ చచ్చిపోయినటువంటి తల్లి యొక్క పడకలో వేసుకుని ఉంది. తెల్లారి లేచి చూసేసరికి తన బిడ్డ చచ్చిపోవటం తల్లి చూసింది. అప్పుడు ఆ తల్లి ఏం చెబుతుంది అంటే రాజు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు తల్లి ఎంత జాగ్రత్తగా ఆ బిడ్డను గుర్తుపడదో చూడండి. అందరికీ తెలియదు ఇది. అది కేవలం తల్లికి మాత్రమే ఆ బిడ్డ యొక్క స్పర్శ తెలుస్తుంది. ఎందుకని అంటే 9 మాసాలు ఆ బిడ్డతో తల్లి సహవాసం చేసింది. అది ఎవరికి తెలియదు. లోపల రహస్యముగానే గర్భంలో ఉన్నప్పటికీ ఆ బిడ్డతో తల్లి చాలా సంబంధాన్ని కలిగి ఉంది. ఆ తల్లి ఆ బిడ్డతో మాట్లాడుద్ది, ఆ బిడ్డ తల్లితో మాట్లాడతాడు, తనుతో ఉంటాడు, ఆడుకుంటూ ఉంటారు. ఈ స్పర్శ ఎవరికి తెలుసు? ఆ తల్లికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ తల్లి ఆ బిడ్డను చూసినప్పుడు ఈ బిడ్డ నా బిడ్డ కాదు. మరి ఎవరు నా బిడ్డ అంటే ఆమె పక్కలో ఉన్నవాడు నా బిడ్డే. లేదు ఈ బిడ్డ నా బిడ్డను, నీ బిడ్డ అదిగో చనిపోయి ఉన్నాడు. ఈ విషయం ఎక్కడి దాకా వెళ్ళింది అంటే రాజు దగ్గరికి వెళ్ళింది. ఒకరేమో చనిపోయిన బిడ్డను పట్టుకుని వెళ్ళారు, మరొక బిడ్డ ఏమో సజీవుని ప్రాణముతో ఉన్నవాడిని తీసుకువెళ్ళింది. ఇప్పుడు రాజుగారు ఇది నా బిడ్డ అని బ్రతుకున్న బిడ్డ కొరకు తల్లులిద్దరూ పోట్లాడుకుంటుంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అయ్యా ఒక కత్తి తీసుకురామని చెప్పి ఆ సేవకులకు ఆజ్ఞాయించారు. వారు ఒక కత్తిని రాజు సన్నిధికి తీసుకొచ్చారు. రాజుగారు ఏమన్నాడంట, కత్తి తీసుకొచ్చి 2 ముక్కలు చేసి సగం ఏమికి సగం ఆమెకి, ఎందుకని ఇద్దరు నా బిడ్డ అంటున్నారు కదా, అందుకు చెరు సగం ఇచ్చేస్తాను అని అన్నారంట. అప్పుడు ఆ బిడ్డ విషయంలో తల్లి యొక్క పేగులు ఏమైపోయినాయంట, తరుక్కుని పోయిందంట. అమ్మో, ఎక్కడైనా నా బిడ్డ బ్రతకవచ్చు కానీ 2 ముక్కలు చేయటానికి వీల్లేదని ఆ తల్లి అంట ఏడుస్తూ ఆ బిడ్డను నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే ఇచ్చేయండి అని మనం చేశారంట. ఆ తల్లి అయితే మంచిదేనో ఆయన 2 ముక్కలు చేసి, ఎందుకనంటే ఇప్పుడు అర్థమైంది నిజమైన తల్లి అయితే
రెండు ముక్కలు చేయమని ఏ తల్లి అందో. ఇప్పుడు నిజమైన తల్లి ఎవరో రాజుగారు గుర్తించి ఇప్పుడు ఈ బిడ్డను ఎవరికి ఇచ్చారన్నమాట? ఆ మొదటి దానికి ఇచ్చారు. ఎందుకనంటే ఆ తల్లి, అయ్యా ఈ బిడ్డను రెండు ముక్కలు చేయొద్దు, ఈ బిడ్డ ఎక్కడైనా వండినమని తన యొక్క ఎప్పుడైతే రాజుగారు రెండు ముక్కలు చేస్తానని కత్తి చేయమన్నాడో, ఆజ్ఞాపించాడో, తల్లి పేగులంట తరుక్కుపోయినాయి అంట. కన్నా ఏ తల్లి కఠినంగా ఉండదు, ఏ తల్లి తన బిడ్డ యొక్క ప్రాణాన్ని పోగొట్టుకునేటట్టుగా ఏ తల్లి ఉండదు. నా బిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అటువంటి యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను ఎంతో ప్రేమించి, మనం నశించిపోవటం దేవునికి ఏమాత్రము కూడా ఇష్టము కాదు కాబట్టి ఆయన కడుపు తరుక్కుపోయి మనం నశించిపోతుంటే, మనం చనిపోతుంటే, మనం దిక్కు లేని వారుగా ఉంటే, మన జీవితాలు భ్రష్టపడుతూ ఉంటుంటే దేవుడు మనల్ని బాగు చేయటానికి ఆయన విలువైన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనకిచ్చాడు. ఆయన శరీరం రక్తమే ఈరోజు మనల్ని బాగు చేసింది. ఈరోజు మనకి స్థితి ఆ యొక్క శరీరం రక్తమే మనకిచ్చింది. అందుకే అంటున్నాడు, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆ తల్లి ఆ బిడ్డ చనిపోతాడంటే రెండు ముక్కలు చేస్తానంటే తల్లి ప్రేగులంట తరుక్కుపోయినాయి అంట. దేవుడికి కూడా మనం ఈ విధముగా బ్రష్లుగా ఒక ఆశీర్వాదకరంగా ఉండవలసిన మనం బ్రష్లు అయిపోతుంటే ఆయన పేగులు కూడా తరుక్కుపోయి మనల్ని ప్రేమించి పరలోకాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, సౌఖ్యాలు అన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మన కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు. చివరికి తన ప్రాణాన్నే, ఏ తల్లి అయినా తన బిడ్డల కొరకు ఏం చేస్తుంది? ప్రాణమైన పెడుతుంది, కానీ బిడ్డను చంపుకోదని మనకు దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఇక మనం ఐదవదిగా మనం చూసినట్లయితే తల్లి యొక్క జ్ఞానము, తల్లి జ్ఞానాన్ని నేర్పుతుంది. తల్లి ఏమి నేర్పుతుంది? జ్ఞానాన్ని నేర్పుతుంది. సామెత గ్రంథంలో 31వ అధ్యాయంలో మనము మొదటి నుంచి మనం చదువుదాం. జ్ఞానమును, ఉపదేశమును, మనము సామెత గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచ్చి నుంచి చదువుదాం. ఇక్కడ తల్లి ఉపదేశించిన ఎవరి తల్లి? సొలొమోను యొక్క తల్లి, లెమూయేలు యొక్క తల్లి. ఏమని దేవోక్తి ఆమెకి ఏం చెబుతుందో ఆ బిడ్డకు చూడండి. నా కుమారుడా, నేను ఏమందును? నేను కన్నా నా కుమారుడా, నేను ఏమందును? నేను మృక్కులు మొక్కి కన్నినా నా కుమారుడా, నేను ఏమందును? నీ బలమును ఎవరికి ఇవ్వద్దు? మనం చెప్పాలా? మన పిల్లలకి చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్పాలి? వాడికి మీసాలకి అడ్డాలు వచ్చి చదువుకి వెళ్ళకోకుండా, స్కూల్కి వెళ్ళకోకుండా, ఏవి చేయకోకుండా తిరుగుతున్నారు. అప్పుడు చెబుతారు, అయ్యగారు మా అబ్బాయి మాట వింటలేదు, ప్రార్థన చేయండి అని. మొక్కయి వంగింది మానయ్య వంగుద్దా? ఎప్పుడు వంగాలీడు? బాలుడుగా ఉన్నప్పుడే వాడిని జాగ్రత్తగా పెంచుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? తల్లిదండ్రుల మీద ఉన్న బాధ్యత. ఏమనుకుంటారంటే వీడికి మంచి బట్టలు, వీడికి మంచి చదువు, వీడికి మంచి ఇల్లు, వాకిళ్ళు, బంగారం, బైకులు, కార్లు, ఇవి సంపాదించడానికి గొడ్డు సాగరి చేస్తాం. అంతేనా మనం చేసేది? రాత్రి పగలు కూడా అవసరమైతే ఓటీలు కూడా చేసి సంపాదిస్తాం. కానీ వాడు బ్రతుకు ఏమైపోయినా మనకు పర్వాలేదు.
వాడు బాగుండాలని కోరికతో నువ్వు కష్టపడుతున్నావు, కానీ వాడు బాగుండాలని వాడికి సరైన మార్గాన్ని, బాలుడు నడవలసిన త్రోవలో నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదేగా. మన పిల్లలు తప్పు చేస్తే దాచిపెట్టుకుని మా పిల్లలంతా బంగారం, అసలు ఈ ఊళ్ళో ఎవరైనా ఉండాలంటే మా పిల్లల తర్వాతే, మళ్ళీ ఆడు మంచోడు కాదు, ఆడపిల్లలు మగ పిల్లలు. కానీ మనం అట్లా చెబుతాం, మన పిల్లల గురించి అంత గొప్పగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఊరందరికంతా అయిపోయినాక చివరి వరకు కూడా అందరికీ తెలుస్తున్న సంగతులన్నీ మనం ఏం చేస్తాం, అన్నిటినీ దాచిపెట్టుకుంటాం. నా పిల్లలు బంగారమే అంటాం కదా. బైబిల్ మనకు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, మన పిల్లల కంటే మనం ఏం చేయాలంట, మంచి మార్గాన్ని, మంచి విషయాలని మనం చెప్పాలి. ఎందుకని? నువ్వు ఆల్రెడీ మంచి చెడు ఏంటో నువ్వు ఒడగట్టి అన్నీ తెలుసుకున్నావు, నీకన్నీ తెలుసు. ఆ బాధలు కష్టాలు నీకు తెలుసు, ఆ పరిస్థితులు నీకు తెలుసు, ఆ ఇబ్బందులన్నీ నీకు తెలుసు. నీ బిడ్డలు మరలా ఆ ఇబ్బందులు కొలిమిలో పడి కాల్చివేయబడకుండా, శిక్షకు పాత్రలుగా లేకుండా ఉండాలంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే, మన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి మంచి మాటలు చెప్పండి, మంచి మార్గాలు చూపించండి. మనం మంచి భోజనం పెడుతున్నాం, మంచి బట్టలు కొట్టినాం, వారికి మంచి చదువులు అన్నీ చెప్తున్నాం, కానీ మంచి మార్గమైన ప్రభువుని మనం చూపించట్లే, అక్కడ నడిపించట్లేదు. ఇది చేయవలసిన బాధ్యత కూడా ఎవరిది? మందే. అసలు మనం తెలుసుకోవటానికే బోల్ టైం పడుతుంది. కొంపలన్నీ కాలిపోయినాక అప్పుడు తెలుసుకుంటున్నాం మనం, వయసు అంతా అయిపోయినాక. సరే, తెలుసుకున్న తర్వాత ఏమన్నా కాస్త బుద్ధి జ్ఞానంతో ఉండవంటే అప్పటికే ఉండవు. కుక్కతోక ఎప్పుడు వంకరే అన్నట్టు మన బ్రతుకు ఎప్పుడు వంకరతనంగానే ఉంటుంది, మన స్థితి ఎప్పుడు బలహీనంగానే ఉంటుంది. ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలను దేవుడు అంటున్నాడు కదా, ఒక బలవంతుని చేతిలో బాణము కలిగిన వారుగా, బలవంతులుగా, ఏ లోపము లేని వారుగా బిడ్డలు పెంచండి. దేవునికి ఇచ్చింది అంతే తప్ప, దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలని మనం అన్నీ ఇచ్చి పెంచి ఏమనొచ్చు, అచ్చోసిన మనం పెంచకూడదు. అట్లా అందుకొరకు కాదు మన పిల్లల్ని ఇచ్చింది దేవుడు. మన పిల్లలు బలవంతుని చేతిలో ఆ బాణం వంటి వారుగా మన పిల్లలు ఉండాలి, బలం కలిగిన వారుగా ఉండాలి. అలా నీ పిల్లలను జాగ్రత్తగా నీవు పెంచుతావని నీ చేతులు పెట్టాడు దేవుడు. నీ పిల్లల్ని చేతులారా నీవు పాడు చేయొద్దు. నీవేం తిందుమా, నీవేం త్రాగుదుమా, నీవేం ధరించుకుందావా, నీ విచ్చలవిడితనము, నీ కోరికలు, నీకున్న ఆశలు నీవు వెళ్ళిపోతుంటే కుటుంబాన్ని పట్టించుకుంటావు, బిడ్డలనే పట్టించుకుంటావు, దేవుడిచ్చినటువంటి మాటలు నువ్వేం పట్టించుకుంటావు. నడవలసిన త్రోవలో నీవే నడవలేనప్పుడు, నీకే సత్యము తెలియనప్పుడు, నీకే దేవుని యొక్క మార్గం ఏంటి నీకు అర్థం కానప్పుడు నీ పిల్లలకు మనమేమి బోధిస్తాం? అదే కదా పిల్లలకు చెప్పాలన్నాడా. పిల్లల యొక్క క్షేమ కొరకు తల్లి ఎప్పుడు లేచి ప్రార్థించాలన్నాడు, రేయి అన్నాడు కదా. మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. నువ్వు చేస్తావని నమ్మే కదా దేవునికి అప్పగించింది. మరి నువ్వు చేయకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఆ పిల్లలు పతనం అవ్వటానికి ఆ శిక్షకు కారకులు ఎవరు? మనమే కదా. ఒక తల్లి పిల్లోడు రోజు దోసకాయలు, వంకాయలు రోజు కొట్టు దగ్గరికి వెళ్ళి అన్నీ తీసుకొస్తుంటే ఆ పిల్లోడిని చూసి అంటుందంటే, నా పిల్లోడికి ఎంత బాధ్యతో, నా పిల్లోడు ఎంత తెలివిగలడు, నా పిల్లోడు ఎంత జాగ్రత్తగా సంసారాన్ని వాళ్ళ నాన్న పట్టించుకోపోయినా నా బాధలు కష్టాలు నా బిడ్డ తెలుసుకుని నాకు ఇవన్నీ తెచ్చి పెడతాడు అంటుంది. వీడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎలా తెస్తున్నాడు, ఏంటి, ఇవేమీ చాలామందికి తెలియదు. ఇంత ఫోన్ ఎక్కడిది, ఈ ఈ బట్టలు ఎక్కడివి, ఇవన్నీ ఎక్కడివి, మన పరిస్థితి ఏంటి, మనం జీవిస్తున్న జీవితం ఏంటి, ఎవడు పట్టించుకోడు. ఇది నీ జీవితంలో చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. వాడు అలా పెరిగి అనుకుంటున్నాడు, ఓహో ఇలా చేయటం పెద్దవాళ్ళకి ఇష్టం కాబోలు, పెద్దవాళ్ళకి సంతోషం కాబోలు, నేను ఏమైంది, నా తల్లిదండ్రులకు నేను కొన్ని డబ్బులు తీసుకొచ్చి లేదా కొంత సహాయమును చేయాలనుకుని వాడు ఏం చేస్తూ మొదలు పెట్టాడంటే
వయసు పెరిగే కొలది కూరగాయలు తేవట్లేక దొంగతనాలు చిన్న చిన్నవి రాను రాను ఏమయ్యాడు? హత్యలు స్థితికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఇలాగ ఉంటాడు దొంగోడు? ఎప్పుడు దొరలాగా ఉంటాడా? ఏదో ఒక రోజు పట్టుబడతాడు కదా. వాడు పట్టుబడ్డాడు, వాడికి శిక్ష విధించింది, మరణశిక్ష విధించింది. ఆ మరణశిక్ష విధించేటప్పుడు వాళ్ళు అన్నారు, నీ చివరి కోరిక ఏంటయ్యా? ఎవరు నీకు కావాలి? నీ కోరిక ఏంటి? మేము తీరుస్తాం, చివరి కోరిక తీర్చే బాధ్యత మాది అన్నప్పుడు ఆయన కోరింది ఏంటంటే, ఆ చివరి కోరిక, నా తల్లిని చూడాలయ్యా, నా తల్లిని రప్పించండి అన్నాడు. అప్పుడు ఆ తల్లి వచ్చినప్పుడు ఈ కుమారుడు పరిగెత్తుకుని వెళ్ళి తల్లిని కౌగిలించుకుని ఆ చెవి దగ్గర తల్లితో ఏదో మాట్లాడుతున్నట్లుగా ఆ అధికారులు చూస్తూ ఉన్నారంట. ఈ లోపుగా ఆ తల్లి పెద్ద కేక వేస్తుందంట. ఏంటి కేక అంటే, ఈ కుమారుడంట ఆ తల్లి యొక్క చెవిని గట్టిగా పట్టుకుని కొరికేశాడంట. కొరికేస్తే తల్లి చెవి ఏమైపోయింది? తెగిపోయింది. అప్పుడు తల్లిని చూడాలన్నావు, తల్లిని పిలిస్తే చివరిగా ఏంటి నీ తల్లిని ఎందుకు ఏడిపించావు, ఎందుకు తల్లికి అంత హాని చేసావంటే, అప్పుడు ఆ కుమారుడు చెబుతున్నాడు, నా తల్లి నేను తప్పు చేసినప్పుడు నన్ను మెచ్చుకుంది, నేను తప్పు చేస్తున్నప్పుడు బాధ్యత కలిగిన వాడంది, నేను తప్పు చేస్తున్నప్పుడు నా కుటుంబాన్ని పోషిస్తున్నాడంది. ఇది తప్పునైనా ఇలా చేయకూడదని నా తల్లి చెప్పుంటే నేను చిన్నప్పుడే నేను ఈ మార్గాన్ని విడిచిపెట్టేవాడిని. నా తల్లి నన్ను ప్రోత్సాహపరిచింది కాబట్టి నేను ఈరోజు ఈ స్థితికి నేను వచ్చి ఇవాళ మీ అందరి ఎదుట నేను ఒక దోషిగా నిలబడ్డాను. నా బ్రతుకుని నేను మధ్యలోనే నేను ముగించాల్సి వస్తుంది. దీనికి కారణము నా తండ్రి కాదు, నా తల్లే. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బిడ్డల యొక్క పెంపకము అనేటువంటిది ఎవరి మీద ఉంది అంటే తల్లి మీద ఉంది అనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. అందుకే ప్రతి తల్లి బిడ్డల క్షేమం కొరకు ఎప్పుడు లేవాలి? రేయి మొదటి జామున లేచి ఏం చేయమన్నాడు? నీళ్లు కుమ్మరించినట్లు. మన పొద్దున్నే లేచి అడావుడిగా పని చేసుకుని ప్రియాకి వెళ్ళిపోతే ప్రియాకు, లేదా పనులకి వెళ్ళేవాళ్ళు పనులకి, ఇళ్ళలో పనికి, ఈ పని మీద వెళ్ళిపోతాం. మనం కనీసం లేచి చిన్న ప్రార్థనలు చేయటానికి మనం టైం లేదు. అడావుడిగా మన యొక్క బిజీ షెడ్యూల్ ఏంటంటే మనం ఆలస్యంగా పడుకుంటున్నాం, ఆలస్యంగా లేస్తున్నాం. లేచిన తర్వాత అడావుడిగా మన పనులకు మనము పరిగెత్తుతున్న తరుణంలో మన యొక్క బాధ్యతలను మనం ఏమైపోతున్నాం అంటే మర్చిపోతున్నాం. బైబిల్ మనం చెబుతూ వస్తుంది, తల్లి యొక్క బాధ్యత మర్చిపోయేది కాదు. నీవే మర్చిపోతే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా మర్చిపోయేటట్టు అవుతుంది. నీ బిడ్డల యొక్క మార్గము కూడా తప్పిపోయినట్లు అవుతుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా, ఎలాంటి పరిస్థితి అయినా నీ బిడ్డల క్షేమం కొరకు నువ్వు ఎన్నడూ కలలో కూడా మర్చిపోవటానికి వీల్లేదు. ఎప్పుడు నీ బిడ్డల క్షేమంగానే ఉండాలని నువ్వు తప్పించాలి, ప్రార్థించాలి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే తన బిడ్డలకి బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తమైన. నీ దగ్గర జ్ఞానము ఏ విధముగా ఉండి నీ పిల్లలకి నేర్పించాలని చెబుతుందో, దేవుని దగ్గర కూడా తన బిడ్డల కంటే జ్ఞానం ఇవ్వటానికి గుప్తమై ఉన్నవి. అందుకే దేవుడు నీతో పోల్చుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ బిడ్డలకు నువ్వేమై ఉండాలి? జ్ఞానమై ఉండాలి, సర్వసంపదలై ఉండాలి, అన్నీ నీవై ఉండాలి. సర్వస్వము నువ్వేక, బిడ్డకు అన్నీ నీవే. మనం ఏం చేస్తాం చూసా? తల్లి ఏమో, తండ్రి ఏమో ఏదైనా ఒక 100 రూపాయలు ఇస్తే తల్లి దగ్గరికి వచ్చి పిల్లోడు ఏడుస్తూ ఉంటే తల్లి ఏం చేస్తుందో దాచిన డబ్బులన్నీ పిల్లోడికి పెడతాయి. వీడు ఏం చేస్తున్నాడో తెలియదు, వీడు ఎలా ఉన్నాడో తెలియదు అనుకుంటుంది. నా సర్వస్వము నా బిడ్డే, నా బిడ్డ కొరకు నేను ఏదైనా చేస్తున్నాను అనుకుంటుంది. కానీ ఆ బిడ్డకు సరైన జ్ఞానాన్ని, తెలివిని, భయమును నేర్పకపోవటం, బిడ్డలు ప్రయోజనం లేకుండా భ్రష్లు అవుతున్నారు. మనకి వాక్యం చెబుతూ ఉంటుంది. ఇక మనం ఆరోదుగా మనం చూసినట్లయితే తల్లి బిడ్డలను ఎల్లప్పుడూ కాపాడేది. తల్లి బిడ్డలను ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది. ఎప్పుడు. ఎందుకని అంటే తండ్రి ఎప్పుడు పనిచేస్తే తల్లి ఎప్పుడు అందుబాటులో బిడ్డలకి తల్లే ఉంటుంది. ఎప్పుడు చేరువుగా దగ్గరగా ఎవరు ఉంటారంటే తల్లే ఉంటుంది.
తండ్రి బిడ్డల కొరకు కష్టపడటానికి చాలా దూరం వెళ్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ తల్లి మాత్రం ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? బిడ్డలకు సమీపంగా ఉంటుంది. ఐస్ క్రీములు వచ్చినా అది తినాలో తినకూడదో నీకు తెలుసు. ఇది తింటే జలుబు, నిమ్ము, ఆడే ఏడుస్తాడు. ఆపాలి బాధ్యత నీదే. ఆడికి మాయ మాటలు చెప్పాల్సిన బాధ్యత నీదే. ఆడ ఐస్ క్రీమ్ తినుకోకుండా, ఆ కూల్ డ్రింక్ తాగకుండా, లేకపోతే ఇంకోటి తాగకుండా ఏదో ఒక కథలు చెప్పాల్సింది కూడా ఎవరిది బాధ్యత? ఆడు ఏడుస్తున్నాడు, అందుకే నేను ఏం చేయాలో చెప్పగా తెలియక నేను ఆడికి ఇచ్చేశానంటే ఆడికి మళ్ళీ తిరిగి ఏం చేయాలి? హాస్పిటల్ బోర్డు డబ్బులు పెట్టాలి. అంటే నీ బిడ్డను ప్రేమిస్తున్నావా, చంపుతున్నావా? నీ బిడ్డకు నీవు నష్టాన్ని తీసుకొస్తున్నావా, మంచి చేస్తున్నావా? నువ్వు అనుకుంటున్నావు మంచి చేస్తానని, కానీ ఆ బిడ్డకి ఏమవుతుంది? అతనికి తెలియదు, నీకు తెలుసు కదా. అతనికి తెలియదు. ఎవరికి తెలుసు? తల్లికి తెలుసు. అందుకే జాగ్రత్త కలిగి తల్లి ఏం చేయాలి? బిడ్డల్ని ఎప్పటికప్పుడే కాపాడుకోవాలి. మత్తయి సువార్తలో 23వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో చేర్చుకునో హల్లెలూయా. ఇక్కడ ఒక తల్లి తన బిడ్డలను ఎలా చేసుకుంటుందంట? కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లు తల్లి చేర్చుకుంటుంది. తండ్రి కోప్పడతాడు, తండ్రి గద్దిస్తాడు, తండ్రి కొడతాడు, తల్లి ఏం చేస్తుంది? బిడ్డల్ని. అంతేనా కదా? అదే జరుగుతుంది. అందుకు ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, కీర్తన గ్రంథము 121వ కీర్తనలో 7వ వచనంలో అంటాడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును. హల్లెలూయా. దేవుడు కాపాడువాడుకున్నాడు. తల్లి తన రెక్కల కింద తన బిడ్డలను కాపాడేదిగా తల్లి ఉంటుంది. కనుక నీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఏపుగా ఉండాలన్నా, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా, చెడు మార్గంలోకి వెళ్ళకుండా ఉండాలన్నా, పెద్దవాడైనప్పుడు తన యవ్వన బలాన్ని పాడు చేసుకోకుండా ఉండాలన్నా, అన్ని కారణాలు ఎవరై ఉన్నారు? తల్లి ఉన్నది. హల్లెలూయా. కనుక నీ బిడ్డల విషయాల్లో నువ్వు జాగ్రత్త. నువ్వు ఎంత కష్టపడుతున్నా, ఏం చేస్తున్నా, నీ బిడ్డల బాధ్యతను మాత్రము మర్చిపోవద్దు. నేను అలసిపోయాను, నాకెవరున్నారు, ఇవన్నీ వద్దు. నీ పిల్లల భవిష్యత్తు ముఖ్యము. కనుక నీ పిల్లలకు ఎంత సంపాదించావనే దానికంటే నీ బిడ్డలు చెడులోకి వెళ్లకుండా, లోకములోకి వెళ్లకుండా ఎంత జాగ్రత్తగా పెంచావు. నువ్వు జాగ్రత్తగా పెంచితే వాళ్ళు బతికిపోతారు. నువ్వన్నీ సంపాదించి వాడిని చెడ్డవాడికి పెంచితే వాడు బ్రతికి ఏడిపిస్తూ ఉంటాడు తల్లిదండ్రులు. వాడు ఏమి ప్రయోజకుడేమీ కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 7వదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 13వ వచనం చెప్పినట్లు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతాడు. దేవుడు ఒక తల్లిలాగా ఆదరించేవాడని వాక్యం చెబుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు మిమ్మలను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో అదే ఆదరణతో మీరును ఆదరించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయను. చూసారా ఇక్కడ ఒక తల్లి ఏ విధముగా తన బిడ్డలను ఆదరిస్తుందో, అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదరించడానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడు. మీరు దుఃఖపడవద్దు, మీ హృదయములను కలవరం చెందనివ్వద్దు. మిమ్మల్ని ఆదరించడానికి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తున్నాను. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు కదా,
నేను వెళ్ళటం మీకు మంచిది, నేను వెళ్ళి మీకు ఏం చేస్తాను? ఆదరణకర్త. ఈ ఆదరణకర్త ప్రతి విషయంలో మిమ్మల్ని ఆదరిస్తాడు, ప్రతి విషయంలో మీకు సహాయమును చేస్తాడు. కనుక మన తండ్రి మనను ఆదరించేవాడుగా ఉన్నాడు. తల్లి కూడా ఎలా ఉంది? ప్రతి విషయంలో ఆదరించేదిగా ఉంది. కనుక అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. ఇక మనం చూసినట్లయితే తల్లి బిడ్డ కొరకు వేదన పడుతుంది. తల్లి ఎప్పుడు కూడా బిడ్డల కొరకు ఏం చేస్తుంది? యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదాం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. ఎవరి కొరకు వేదన పడుతుంది? ఒక బిడ్డకు జన్మనివ్వటానికి తల్లి వేదన పడుతుంది. ఏమన్నా అక్కడ అత్త తిట్టిందనో, భర్త కొట్టాడనో, లేకపోతే ఇరుగు పొరుగు వారు ఏదన్నా, అక్కడ వేదన కాదు అది. ఆ వేదన వేరు, ఈ వేదన వేరు. ఈ వేదన దేని కొరకు అంటే తన బిడ్డకు ఆ జన్మనివ్వటానికి. అప్పుడు దాకా ఎన్నో వేదన పడిన తర్వాత ఆడు అడ్డం తిరిగాడండి, లేకపోతే వాడు మెడకి పేగు చుట్టుకుందండి, ప్రమాదం అండి అంటే తల్లి ఏమంటుందో తెలుసా అండి? నా బిడ్డ బాగుండాలి, మీరేం చేసినా పర్వాలేదంటే తల్లి ఆ ప్రశ్న కూడా చెత్తపడిపోద్ది. ఒక చిన్న సూది మనకు ఇంజెక్షన్ అంటే భయపడతాం. ఆ బిడ్డకు జన్మనివ్వటానికి ఏ త్యాగమైనా ఆ తల్లి చేస్తుంది కదా. అందుకే ఇక్కడ మనకి వాక్యములు ఏమంటాడంటే, యోహాను సువార్తలో 53వ అధ్యాయం 7వ వచనంలో, అతడు దౌర్జన్యం నొందెను, బాధించబడినను, అతడు నోరు వదకు తేబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఎలా ఉంటుందో అలాగ ప్రభువు కూడా నోరు హల్లెలూయా, మనల్ని బ్రతికించటానికి దేవుడు నోరు తెరవలేదు. అలాగనే అక్కడ ఆపరేషన్ అన్నా, అక్కడ ఏమి జరుగుతున్నా తల్లి ఆ బిడ్డకు జన్మనివ్వటానికి నోరు తెరవదంతే. ఆ బిడ్డను చూసిన వెంటనే బాధంతా మర్చిపోద్ది, ఎంతో ఆనందముతో సంతోషంతో ఆ బిడ్డను ముడుచుకుంటుంది. ప్రభువు కూడా అంతే. ఆయన పొందిన దెబ్బలు బాధలు, నువ్వు ఒక రక్షణ పొందితే నువ్వు దేవుని దగ్గర ఎంత మురుచుకుంటాడు. నువ్వు మార్పు నొందుతూ దినదినము దేవుని స్వరూపంలోకి వస్తుంటే ఎంత ఆనందిస్తాడు. ఆ జన్మించిన తల్లి ఆ కాళ్ళు చేతులు, ఆయన రంగు అవన్నీ చూస్తే అచ్చం నాలాగనే ఉన్నాడు, మమ్మలాగా ఉన్నాడు. ఎంత ఆనందిస్తుందో ఆ రూపాన్ని చూసి, ఆ పోలికలు చూసి కదా. దేవుడు కూడా నీవు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన పోలికలోనికి, సత్యమైన పోలికలోనికి, అబద్ధకుడు దోషకుడు హింసడుకున్న మనము మంచివాడుగా మార్చబడుతూ మంచి మార్గంలో వెళుతుంటే ఎంత సంతోషం అండి. తండ్రికి సంతోషం లేదు, తప్పిపోయిన కుమారుడు తిరిగి మంచివాడైతే బుద్ధి వచ్చిన తర్వాత ఎంత సంతోషం కలిగింది. ఈరోజు నా విషయాల్లో కూడా దేవుడు సంతోషించాలి. అందుకే నీవు నేను కూడా దేవుని యొక్క బిడ్డగా మన కొరకు ఆయన పడిన ప్రసవ వేదన ఏంటంటే, నీవు కొత్తగా జన్మించిన శిష్యుగా మళ్ళా నువ్వు జన్మించాలి, పాతవి గతించాలి, సమస్తము కొత్తవాలి. అదే దేవుని కృప. నువ్వు నువ్వు వర్ధిల్లాలి. అలా నువ్వు వర్ధిల్లినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను 100 60 30 నేను మిమ్మల్ని వర్ధిల్ల చేయటం వాస్తవమే. అది నీ బ్రతుకును బట్టి నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. 30 60 100 నేను మాత్రం దీవిస్తాను. కానీ నీ బ్రతుకు, నీ పరిశుద్ధత, నీ భయము ఎలా ఉంటే దాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన ఎన్నికలు దేవుడు దీవించునుగాక. తల వచ్చండి. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పిన ప్రతి మాట ప్రభువా ఒక బాధ్యతతో కూడినటువంటిది. మా పిల్లల విషయాలు మేము ఎలా ఉన్నాం, వయసు వచ్చింది ఎలా ఉన్నారు, వారు స్కూల్కి వెళుతున్నారు లేదా, ఇంటికి వస్తున్నారు లేదా, ఎలా ఉంటున్నారు, బాధ్యత కలిగి ఉన్నారా లేదా, ఇవన్నీ నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాదే. ఇంటిని కనిపెట్టుకుని, బిడ్డలు కనిపెట్టుకుని, వారికి మంచి భవిష్యత్తును, మంచి స్థితిని అన్నీ ఇవ్వాల్సిన బాధ్యత శ్రీదే. కనుక బాధ్యత కలిగి ఇక్కడ పిల్లలందరూ చక్కగా పనిచేయట సహాయములను
దయచేయండి. అలాగనే ప్రభు, మరి ఈ రోజునైనా మరి తల్లులందరికీ, మాతృమూర్తులందరికీ మరి చక్కటి ఆయుష్ని, ఆరోగ్యమును, క్షేమాన్ని, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలైనా కుటుంబాన్ని కట్టుకుంటున్నారని నిలబెడుతున్నారయ్యా. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థనైనా నీ చిత్తానుసారంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారు ధారపోస్తున్నారు. కనుకనైనా దెబ్బలు తింటూ, అవమానపరచబడుతూ, అనేక నిందలు, బాధలలో కొట్టబడుతూ కూడా ఆయా కుటుంబాన్ని విడిచిపెట్టకుండా బిడ్డలు శ్రమ పడుతున్నారు. వారిని జ్ఞాపం చేసుకుని వారిని యోగ్యత కలిగిన తల్లిగా, యోగ్యత కలిగినటువంటి తల్లిగా ఆ బిడ్డలు మీరు దీవించండి, దీర్ఘాయుష్మంతురాలుగా వచ్చేయండి. తన శ్రమలకు ప్రతిఫలముగా, నిందలకు ప్రతిఫలముగా గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖవంతమైన జీవితాన్ని ప్రభువా నా బిడ్డలు పొందుకున్నట్లు మీరే నీ సహాయములను, వారి కన్నీరు తొడవబడినట్లుగా, వారికి నాట్యము, ఆనందము, సంతోషము కలిగినట్లుగా మంచి శుభదినాలు నా పిల్లలకు దయచేయమని యేసు నామములో ఈ మనవులు, ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.